మంత్రి జయరాం కుటుంబ సభ్యుల వార్నింగ్ ఆడియోస్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నాయకులను చంపేస్తామని బూతులు తిడుతూ వార్నింగ్స్ ఇస్తున్నారు. అయితే జెడ్పీటీసీ దొరబాబును చంపేస్తానని బెదిరించిన మంత్రి సోదరుడు నారాయణ స్వామి ఆడియోస్ ఇప్పుడు బయటకొచ్చాయి. అరికెర వైసీపీ నాయకుడు వీరేష్ ని చంపుతానని మంత్రి జయరాం వార్నింగ్ ఇస్తున్నారు. స్థానిక రాజకీయాల్లో అత్యుత్సాహం చూపిస్తున్నామని మంత్రి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీడ్ ఎక్కువవుతుంది, బ్రేక్స్ పడతాయి అని మంత్రి జయరాం బెదిరించినట్టుగా ఈ ఆడియోస్ తెలుపుతున్నాయి. కర్నూలు జిల్లాలో మంత్రి జయరాం కుటుంబ సభ్యుల వార్నింగ్ ఆడియోలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న మంత్రి సోదరుడు నారాయణ స్వామి జెడ్పీటీసీ దొరబాబును చంపేస్తానని బెదిరించగా, ఇవాళ అరికెర వైసీపీ నాయకుడు వీరేష్ పై మంత్రి జయరాం బూతులు తిడుతూ చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో బయటకొచ్చింది. స్థానిక రాజకీయాల్లో అత్యుత్సాహం చూపిస్తున్నావు, స్పీడ్ ఎక్కువ అవుతుంది, బ్రేక్స్ పడతాయి అంటూ వైసీపీ నాయకుడు వీరేష్ ని మంత్రి బెదిరించారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నమస్తే. ఏమంత అతి ఉత్సాహం చూస్తున్నా కదప్ప అంటే ఏమతి ఉత్సాహం ఉందన్న? జగనన్న మీద అభిమానం అన్న. జగనన్న మీద అభిమానం అట్లుంది. జగనన్న అభిమానం పడగాడు ఓటే కాదు, నేను కూడా ఉన్నాను అన్న. కానీ స్పీడ్ అయితే బ్రేకులు పడతాడు. బ్రేకులు పడతాను ఏముందన్న? ఇప్పుడు మీ గురించి కానీ ఎట్లా పోరాడుతాం అట్లా ఉన్నాం ఏముందన్న? అదే పడతాయి, బ్రేకులు పడతాయి, స్పీడ్ పోవద్దు అన్న. మరి ఇంకా నేను చేసేటువంటి నాకు తెలియక కండుపుచ్చుకున్నాను అనుకుంటావా అన్న? ఇప్పుడు నేనేమన్నా వేరే తప్పేమన్నా చేసినా వేరే పాటలు ఏమన్నా పోయినామన్నా? సరే సరే, నువ్వు వేరే పార్టీ నాటకం చేయొద్దు. అందరికీ అతి ఉత్సాహం ఎక్కువ చేస్తున్నారు అన్న. నేను ఎప్పుడు మాదిరిగా ఉత్సాహం చేస్తున్నామన్నా, మనం పార్టీ కోసమే చేసేది. అతి ఉత్సాహం నీకు అబద్ధం చెప్పినా అన్న. మరి ఇది ఫస్ట్ లాస్ట్, నీకు ఇంక చెప్పేది ఉండదు అన్న. ఒకే ఒక అడుగుతున్నాను నేను నీకోసము ప్రాణాలు తెగించి నీకోసం తిరుగుతున్నా. ఊరుకుంటావా? మరి నా కోసం ఇది చేసినట్రా, నీకు ఎందుకు నన్ను నిడిచిపోతున్నావు ఒక మాట అన్న నాకు చూపి అంతే. నేను చంపేశానంటే వాడు నాగరాజు గారు మీ సర్పంచ్ అన్న. ఎవరు సంపూర్లేనా అన్న? ఎవరేం సంపూర్లే నీ కాలంలోనా? సంపూర్లేని ఎవరేమి? మేమేమి వాళ్ళని చంపేయలేము, వాళ్ళే మాకేం చంపేయలేరు. మా తాతలకు వాళ్ళకి రొంకులేం లేవులేనా? అప్పుడు ఎవరో ఆవుల గోపాల గురించి విషయంలో పోయినాం కానీ ఏంటికి నా ఇంటి దగ్గరికి వచ్చిండ్రా? మీరు పిలిచినారని వచ్చినామన్నా కదా అన్న. సరే సరే, మనకి రొంకులేం అవసరం లేదు, నాకు గలాట్లు గిలట్లేమి లేదులే. నువ్వు వాని మీద అది ఏదేదో కేసులు అంటే ఇద్దరు కూర్చోపెట్టి రాజు చేసి నాకు బుద్ధి తక్కువ కదా. నువ్వు రాజు చేసివి వానికి రౌడీ సీటు తీపిసివన్నా, మాకు తీపిసివన్నా ఎంత అడిగితేనా. మొన్న 20వ తేదీన జగనన్న పుట్టినరోజు తిరగపోతున్నాను.